ఏది అయినా ఆచి చికెన్ మసాలా. బండి సాయి భగీరథ్ ముందస్తు బెయిల్ పై హైకోర్టులో విచారణ రేపటికి వాయిదా పడింది. నెల 8న పేట్ బషీరాబాద్ పిఎస్ లో నమోదైన పోక్సో కేసులో తప్పుడు ఆరోపణలు చేసినట్లు భగీరథ్ తరపు లాయర్ ఆరోపించారు. బాధితురాలిగా చెప్తున్న యువతి వయసు 19 నుంచి 20 మధ్య ఉంటుందని తెలిపారు. ఆమె తల్లి తప్పుడు రికార్డు సృష్టించి వయసు తగ్గించి కఠినమైన పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయించినట్లు కోర్టుకు చెప్పారు. 8 నెలల కింద జరిగిన సంఘటనపై ఇప్పుడు ఫిర్యాదు చేయడంలో దురుద్దేశం ఉందని తెలిపారు. భగీరథ్ పై ఆరోపణలు చేస్తున్న యువతి ఫిర్యాదు చేసిన వ్యక్తి 5 కోట్లు డిమాండ్ చేసినట్లు ఆరోపించారు భగీరథ్ తరపు న్యాయవాది. బెదిరింపులకు పాల్పడమే కాకుండా మొత్తాన్ని చెల్లించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బాధితురాలు బెదిరించినట్లు చెప్తున్నారు. బాధితుల నుండి వచ్చిన బెదిరింపులకు లొంగకుండా కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ప్రముఖ రాజకీయ వ్యక్తి కుమారుడు కావడంతో ఈ కుట్రకు పాల్పడినట్లుగా ఆరోపిస్తున్నారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ హైకోర్టు నుంచి అప్డేట్స్ అందిస్తారు. రవితేజ, రెండు కన్ఫ్యూజన్లు ఈ రోజు కోర్టులో ఏర్పడాయి. 2008కి సంబంధించి 2010కి సంబంధించిన సర్టిఫికెట్లు ఉండడం కారణంగా ఈ అమ్మాయి మైనరా మేజరా అనేది ఇప్పటి వరకు కొలిక్కి రాలేదు. దాన్ని బేస్ చేసుకుని కోర్టు మళ్ళీ తిరిగి రేపి వాయిదా వేసింది అనుకోవచ్చా? లేదు, బెయిల్ పిటిషన్ అనేది ఏంటంటే ప్రతి పౌరునికున్న ఫండమెంటల్ రైట్ అది. దాని ప్రకారం ఏంటంటే ఇందులో మెయిన్ థింగ్ ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే దీనికి సంబంధించి ఏంటంటే ఆల్రెడీ సెక్షన్ ఆల్టరేషన్ చేయడం అనేది ఒకటి జరిగింది. కాబట్టి ఏంటంటే సెక్షన్ ఆల్టరేషన్ గల కారణాలు ఏంది, రెండవది ఏంటంటే దీంట్లో ఏంటంటే జరిగింది. కానీ దీనికి సంబంధించి ఏంటంటే అదర్ సైడ్ కౌన్సిల్ ఏదైతే ఉన్నారో వాళ్ళు రేపు కౌంటర్ కానీ రేపు టైం అడిగారు. ఆల్రెడీ ఏంటంటే 1 వీక్ టైం అడిగింది, కానీ ఇట్ ఈస్ ఎ బెయిల్ పిటిషన్ కాబట్టి అంత టైం లేదు. కాబట్టి ఇప్పటికీ ఏదైనా ఉంది వాళ్ళు కౌంటర్ అనేది ఫైల్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా ఏ విధంగా ఉంటుందని నిర్ణయం జరుగుతుంది. కానీ భవిష్యత్తులో ఎక్కడైనా హైకోర్టుకి పోక్సో కేసు పిటిషన్ వస్తే మళ్ళీ సేమ్ భగీరథ్ జరిగినటువంటి ఎగ్జాంపుల్ ని ఉదాహరణ కోర్టు ముందు పెట్టే ఛాన్స్ ఉంటుంది కదా. పోక్సో కేసులో కూడా ఈజీగా నిందితులు తప్పించుకోవచ్చు ఈ ఉదాహరణ పెట్టుకొని. ఇది మనం ఇప్పుడే కానీ ఒక విషయం గమనించాలి. ఎందుకంటే ఇందులో జరిగిన విషయం ఏంటంటే ఖచ్చితంగా ఏ విధమైన నిర్ణయం ఏ విధమైన అఫెన్స్ జరిగిందనే విషయం అనేది పూర్తి ఆధారాలు అనేది లేదు. రెండవది ఏంటంటే ఖచ్చితంగా ఏంటంటే పోలీసులు ఏంటంటే ఏదైతే ఆల్టరేషన్ ఏదైతే బిలో 7 years పనిష్మెంట్ ఉందో దాని నుంచి ఆల్టరేషన్ అనేది చేయడం జరిగింది. జరిగిన దాని కారణాలు ఏంటంటే పూర్తి వివరాలు అనేది కోర్టు ముందు అనేది ప్రవేశపెట్టిన తర్వాత రేపు కోర్టు అనేది అన్ని ఆధారాలన్నీ కూడా పరిశీలన చేసిన తర్వాత మాత్రం ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే దీని గురించి ఏ విధంగా మనం తప్పుగా ఆలోచించే అవసరం లేదు. అందులో ఏ విధమైనది పొలిటికల్గా ఏదైతుందో భగీరథను విపరీతమైన కష్టపెట్టే ఆలోచనలో ఉన్నారు కాబట్టి ఆ విధంగా వాదనలు అనేది జరుగుతుంది. కానీ ఏ విధంగా కూడా ఏం లేదు అట్లాంటిది. కారణం ఏంటంటే నేరం ఏంటంటే న్యాయస్థానం ముందు పూర్తి ఆధారాలు వచ్చిన తర్వాత న్యాయస్థానం సరైన నిర్ణయం వాయిదా వేసింది. ఓకే, రేపటి వరకు కాకుండా భగీరథ్ ని ఈ రోజు రాత్రే పోలీసులు లిఫ్ట్ చేస్తే ఎక్కడ కూడా భగీరథ్ ని అరెస్ట్ చేయకండి అంటూ మాత్రం కోర్టు చెప్పలేదు. కోర్టు నుంచి అలాంటి ఏ విధమైన కూడా ఆదేశాలు అనేది ఏం లేదు. ఏ విధంగా అయినా కానీ పోలీసులకు అలాంటి ఆవేశాలు ఏం లేవు కాబట్టి ఆదేశాలు లేవు కాబట్టి వాళ్ళు అరెస్ట్ చేయడం అనేది వాళ్ళ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. రేపటి వరకు మనం వెయిట్ చేసినట్టయితే ఆ ఆర్డర్ పై ఆధారపడదని నిర్ణయం. ఒకవేళ భగీరథ్ ని అరెస్ట్ చేస్తే కోర్టు ఉల్లంఘన కిందకి వస్తుందా? అది క్వశ్చనే లేదు. ఎందుకంటే కోర్టు నుంచి ఏ విధమైన లేదు కదా ఆర్డర్స్. ఏమైనా ఆర్డర్ ఉన్నప్పుడు మాత్రం అలాంటి ఉల్లంఘన కిందకి వస్తుంది. కానీ ప్రస్తుతం ఏ విధమైన ఆర్డర్స్ అనేది లేదు కాబట్టి అది అలాంటిది ఏం రాదు. ఒకవేళ ఇట్లా అరెస్ట్ చేసినా కానీ అలాంటి కోర్టు ఉల్లంఘన కిందకి రాదు. కానీ ఖచ్చితంగా ఏంటంటే పోలీసులు కూడా రేపటి వరకు వెయిట్ చేస్తారని ఆలోచించవలసి ఉంది. ఎందుకంటే కోర్టు ఆర్డర్ అనేది రేపు ఉంది కాబట్టి ఒకవేళ అరెస్ట్ చేస్తే మాత్రం అది ఉద్దేశపూర్వకంగా చేసిందని భావించవలసిన అవసరం. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఈ అమ్మాయి మైనర్ అనే తాలూకు ఎలాంటి ఆధారాలు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయలేకపోయాడు. అది ఖచ్చితంగా రేపు వాళ్ళ నుంచి ఇంకా ఏ విధమైన ఫైల్ చేయడం జరగలేదు. రేపు ఉంటుంది. రేపు వాళ్ళు కౌంటర్ ఫైల్ చేయడం జరుగుతుంది. అప్పుడు వారి వాదనలు ఏ విధంగా ఉన్నది మనం గమనించిన తర్వాత ఆర్డర్ అనేది పాస్ చేయడం. చాలా వాడివేడిగా సాగినట్టు 40 నిమిషాల పాటు కోర్టులో ఖచ్చితంగా ఇది ఏంటంటే చాలా ఇంపార్టెంట్ కేసు. కారణం ఏంటంటే పోక్సోకి సంబంధించి ఏంటంటే బెయిల్ ఒక మంజూరు చేయడం అనేది సాధారణమైన విషయం కాదు. కాబట్టి ఏంటంటే యాంటిసిపేటరీ బెయిల్ మంజూరు చేసే ముందు న్యాయస్థానం అనేది పూర్తి అన్ని కూడా విచారణ చేసిన తర్వాత అన్ని ఎవిడెన్స్ పరిశీలన చేసిన తర్వాత ఆర్డర్ పాస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏంటంటే అదర్ సైడ్ నుంచి ఏంటంటే ఏ విధమైన కౌంటర్ అనేది దాఖలు చేయడానికి వారు సమయం అడిగారు కాబట్టి ఆ విషయానికి సంబంధించి రేపటి వరకు ఆర్డర్ అనేది రేపటి వరకు అనేది దీనికి పొడిగింపు జరిగింది. రేపు వాళ్ళు కౌంటర్ ఫైల్ చేస్తారో ఏం చేస్తారో దానిపై ఆధారపడి ఈ నిర్ణయం అనేది కోర్టు ఆర్డర్ అనేది నిర్ణయం. ఆర్గ్యుమెంట్స్ సందర్భంగా అక్యూజ్డ్ గా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి బండి భగీరథ్ తండ్రి యూనియన్ మినిస్టర్ బండి సంజయ్ ఒక ఆర్గ్యుమెంట్ కూడా వచ్చింది. దాన్ని కోర్టు పరిగణలోకి తీసుకుందా? అంటే జడ్జి గారు అన్నారు ఆయన మినిస్టర్ అయితే ఏంటన్నట్లుగా ఒక మాట అన్నట్టుగా చూశాను. అయితే ఇక్కడ అది మ్యాండేటరీ ఏమీ అవ్వదు. సెక్షన్స్ని బట్టి అందులో ఉన్న గ్రావిటీని బట్టి మాత్రమే ముందుకెళ్లే అవకాశం ఉంటుంది కోర్టులు కూడా.
ఇక్కడ అలిగేషన్స్ ఏంటంటే వీళ్ళు వన్స్ ఫోక్సో యాక్ట్ ప్రకారంగా కేసు రిజిస్టర్ అయింది అని అంటే ఆటోమేటిక్గా ఫోక్సో యాక్ట్ సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి యాక్షన్స్ అందులో మొదలైనట్టుగానే భావించాలి. ఒకవేళ ఈరోజు ఇక్కడ ఒక బెయిల్ ఇవ్వటం అనేది జరిగితే అది స్టేట్ వైడ్గా అలాగే ఒక నేషనల్ వైడ్గా ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్గా మారుతుంది. ఎందుకు అని అంటే ఇక్కడ చాలా రకాలైనటువంటి ఇష్యూస్ వచ్చాయి. ఇప్పుడు మా దగ్గర కూడా ఎంతోమంది ఫోక్సో కేసులో 18 years 17 years అండ్ హాఫ్ మధ్యలో ఉన్న వాళ్ళని కూడా డిపార్ట్మెంట్ వారు వెళ్ళి తీసుకెళ్ళి అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన సందర్భాలు ఉన్నాయి. అంటే వాళ్ళకి మ్యూచువల్ కన్సర్న్ ఉన్నప్పటికీ కొన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నప్పటికీ కూడా వాటిని పోలీసు వారు ఎప్పుడు కూడా మ్యాండేటరీగా తీసుకోకుండా అక్యూజ్డ్ అని చెప్పేసి అతన్ని ఊళ్ళో ఉన్నా సరే తీసుకెళ్ళి అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. సో కొన్నిసార్లు 18 years 1-2 months తక్కువ ఉన్న అమ్మాయిలు వెళ్ళిపోతే కూడా వాళ్ళని కూడా తీసుకొచ్చి పర్సన్ అక్యూజ్డ్గా చూపించి అరెస్ట్ చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఈరోజు బండి భగీరథ్ అనేటటువంటి ఒక మినిస్టర్ కొడుకు ఇష్యూ రావడం బట్టి ఇక్కడ ఇంత పెద్ద చర్చ స్థాయిలో వస్తుంది. అసలు ఫోక్సో యాక్ట్కి సంబంధించి ఈ సెక్షన్స్ ప్రకారంగా అరెస్ట్ చేస్తున్నటువంటి అక్యూజ్డ్ని కరెక్ట్గానే అరెస్ట్ చేస్తున్నారా, డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా చూస్తున్నారా, మెడికల్ సరిగ్గా పంపిస్తున్నారా, మెడికల్లో కూడా దంతాలు అంటే టీత్ ఆధారంగా వాళ్ళకి ఏజ్ నిర్ణయం చేస్తున్నారు కరెక్ట్గా, ఆ చేసిన తర్వాతనే అక్యూజ్ని తీసుకొస్తున్నారా అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అయితే ఇక్కడ ఈరోజు 2 బెయిల్స్ 2 డేట్ ఆఫ్ బర్త్కు సంబంధించినటువంటి అంశాలు కూడా ప్రస్తావనలోకి వచ్చినాయి. సో ఏది ఏమైనప్పటికీ వన్స్ పోక్సో కేసు అనేది రిజిస్టర్ అయింది అని అంటే అది ఖచ్చితంగా సంబంధిత ఎవరైతే బాధితురాలు ఉన్నారో విక్టిమ్ ఉన్నారో విక్టిమ్కి సంబంధించి కరెక్ట్ ఏజ్ మెన్షన్ చేసినట్టుగానే భావించాలి. అలా కరెక్ట్ చేయలేదంటే ఒక్క నిమిషం అలా కరెక్ట్ చేయలేదంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని పోలీస్ డిపార్ట్మెంట్ సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది. బాధితురాలు తల్లి అమ్మాయి మైనర్ మేజర్ కాదు అంటూ కూడా ఆ అమ్మాయి అలా తల్లికి తెలుసు అమ్మాయి మేజరా మైనరా అని. ఇప్పుడు ఒకవేళ వీళ్ళు పోలీస్ శాఖనే తప్పు పట్టించారు, కోర్టు సమయాన్ని వృధా చేశారు, అమ్మాయి మేజర్ అని తెలిసి మైనర్ అని పెట్టుకొని ఆ కుట్రని పెట్టుకొని ఖచ్చితంగా పోక్సో కేసులో ఇరికించాలని తల్లి ప్రయత్నం చేసినట్టుగా ప్రూవ్ అయితే తల్లి పైన కానీ విక్టిమ్ పైన కానీ కోర్టు ఏమన్నా సీరియస్ అయ్యి యాక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంటుందా? అట్లా కాదండి. విక్టిమ్లు ఇప్పుడు ఏంటంటే ఎవరైనా విక్టిమ్ ఇచ్చేటటువంటి కంప్లైంట్లో ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఉందా లేదా అని నిర్ధారించవలసింది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. సో అక్కడ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఫస్ట్ పనిషబుల్. మీరు చాలామంది వెళ్ళిపోయి కంప్లైంట్ పెట్టిన వాళ్ళ మీద వెళ్తారు. నిజానికి వెళ్లాల్సింది డిపార్ట్మెంట్ వెళ్ళాలి, కోర్టులు వెళ్లాల్సింది ఎవరంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. ఇప్పుడున్న బిఎన్ఎస్ ప్రకారంగా మీకు 15 days 30 days కూడా అవకాశం ఉంటుంది అది కేసు రిజిస్టర్ చేయడానికి. మరి మీరు దీన్ని ఉపయోగించుకుంటున్న సందర్భంలో మీరు క్లియర్గా అక్కడ కావాల్సిన ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఉందా లేదా, క్రైమ్ ఎస్టాబ్లిష్ అవుతుందా లేదా చూసుకొని చేయాల్సిన బాధ్యత ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ది. విక్టిమ్ మీదకి తీసుకెళ్లద్దు. ఇకపోతే విక్టిమ్ పోలీస్ డిపార్ట్మెంట్ పక్కదో పట్టించి తన కూతురు మైనర్ అని చెప్తుంది కదా, మరి నువ్వేం చేస్తున్నావు? నిద్రపోతున్నావా? రీతి మేడం అంటది మొన్న న్యూస్ లో మాట్లాడుతూ ఆమె ఎట్లా ఐపీఎస్ చదువుకుందో అర్థం కావట్లేదు. ఆమె యాక్చువల్గా అంత పెద్ద ఆఫీసర్ అయ్యండి నేరం నిరూపణ అయితే అరెస్ట్ చేస్తామంటది. అంటే భగీరథ్ గారిని ఆయన అరెస్ట్ చేయాలనేది మా ఉద్దేశం ఏమీ కాదు. మాకు దాని మీద ఎలాంటి ఇంట్రెస్ట్ ఏ విషయం లేదు. చట్టం ప్రకారంగా ఏం చేయాలి అని అంటే సెక్షన్ అట్రాక్ట్ అవుతుంది కాబట్టి అరెస్ట్ చేస్తాం. తర్వాత కోర్టు నిర్ధారిస్తుంది ప్రైమా ఫేసి ఎవిడెన్స్ అయితే ఎస్టాబ్లిష్ అయిందని చెప్పాలి వాళ్ళు. అది చెప్పకుండా నేర నిరూపణ అయితే అరెస్ట్ చేస్తాడు. నువ్వు అరెస్ట్ చేసే ముందు కోర్టులే ఆర్డర్స్ ఇస్తాయి. అలాగే ఎప్పుడైనా ఎవరైనా పోలీసు వారికి ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు దాన్ని పోలీసు వారు కేసు క్లోజ్ చేస్తున్నారు. ఎందుకంటే ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ అని చెప్పి దాన్ని అక్కడ కోర్టుకి ఇవ్వాల్సిన బాధ్యత పోలీసు వారిదే. ఆ తర్వాతే మిగతా వాళ్ళది. అంటే ఇక్కడ విక్టిమ్ కంటే ఇంట్రెస్ట్ పోలీసు వాళ్ళది ఉన్నట్లే కదా. సో దాన్ని మీరు పరిగణించండి. ప్రతిసారి కేంద్ర మంత్రి కొడుకుని అట్లా తీసుకోవద్దు. అలాగే వాళ్ళ తరపు సపోర్ట్ చేస్తున్న వారు కూడా చాలా మతి లేనటువంటి విషయాలు చేస్తున్నారు. ఏంటంటే ఆ అమ్మాయి డ్రింక్ చేసింది అవి వీడియోలు పెట్టిందని చెప్తున్నారు, వీడియోలు చూపిస్తున్నారు. ఇవన్నీ కూడా ఒక స్త్రీ యొక్క గోప్యతకు సంబంధించిన విషయాలు. అది మరింత ఇబ్బందికరమే కానీ అనుకూలమైతే కాదు. ఇలాంటి ఏమి చేయకుండా యాజ్ యూజువల్గా వాళ్ళకి ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ ఉన్నాయో, ఆమె కంప్లైంట్ చేసిన నాటికి ఆమె ఏజ్ అంతా, ఆ ఎఫెన్స్ జరిగిన నాటికి ఏజ్ అంత అనే వాటిని మనం ప్రాధాన్యతలోకి తీసుకుని ఇక్కడ క్రైమ్ ఎస్టాబ్లిష్ చేయాల్సినటువంటి అవకాశం ఉంటుంది. అది అందరూ చూడవలసినటువంటి అవసరం ఉంటుంది. బండి భగీరథ్ తరపున న్యాయవాది అమ్మాయి కుటుంబం బ్లాక్ మెయిలింగ్ చేస్తుంది, ఎక్స్టార్షన్ చేస్తుంది, తన తండ్రి ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకుని ఒక బడా పొలిటీషియన్ కాబట్టి 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేసిందని ఒక వాదనలు కూడా కోర్టులో వినిపించారు. ఇప్పుడు నేను నిరంజన్ గారు చెప్పినంత వరకు కొంత విన్నాను, తర్వాత నేను బయటకు వచ్చాను.
అంతవరకు అయితే ఆ నిరంజన్ గారు చెప్పిన దాంట్లో ఆ స్టేట్మెంట్ మీరు చెప్పిన 5 crores అదేమి లేదు. ఇకపోతే మిగిలింది ఏంటంటే ఇప్పుడు ఎవరైనా ఇక్కడికి వచ్చి బయట చెప్పినట్టు అక్కడ లోపల కొంత సమయం నేను ఉన్నా కాబట్టి అందులో అయితే ఆ ఆర్గ్యుమెంట్ రాలేదు. బయటకు వచ్చినా కూడా వీడియోలో చూసుకుంటూ ఉన్నాను నేను, అదేం జరగలేదు నాకు తెలిసినంత వరకు. ఇక డిమాండ్ చేస్తున్నారు ఇదేనంటే ఎవరినైనా ఎక్స్ట్రాక్షన్ చేస్తే వేరే కేసు పెట్టుకోవచ్చు, దాన్ని కేసు పెట్టుకోవచ్చు, దానికి కూడా కేసు రిజిస్టర్ చేసుకోవచ్చు. దీన్ని మిళితం చేసి చూడాల్సిన అవసరం ఉండదు. రైట్. ఈ హైకోర్టులో ఈరోజు సాగినటువంటి వాదనలు మాత్రం కీలకంగా సాగాయి. 40 నిమిషాల పాటు వాడివేడిగా సాగాయి. రెండు వైపుల నుంచి కూడా రెండు వైపు వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. కానీ బండి భగీరథ్ తరపున న్యాయవాది మాత్రం చాలా స్పష్టంగా క్లియర్గా ఆ అమ్మాయి మైనర్ కాదు మేజరు, గతంలో పెట్టినటువంటి తనిచ్చినటువంటి సర్టిఫికేట్స్, ఒక వ్యక్తికి 2 ఆధార్ కార్డులు, 2 డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు, 2 పాస్పోర్ట్లు ఎలా ఉంటాయి, ఇందులో కన్ఫ్యూజన్ ఉంది. ఇది కావాలని ఒక హైఫై ప్రొఫైల్ ఉన్నటువంటి బండి సంజయ్ కొడుకు భగీరథ్ని ఇరికియడం కోసమే దీంట్లో కుట్ర దాగి ఉంది. తన క్లయింట్ అమాయకుడు నిజంగానే మల్టిపుల్ టైమ్స్ అమ్మాయి పైన ఈ లైంగిక వేదికకి పాల్పడలేదు. అసలు పోక్సో చట్టం అనేది భగీరథ్కి వర్తించదు. ఇది సాధారణ కేసు, ఒక హైఫై ప్రొఫైల్ ఉన్నట్టుగా దీన్ని క్రియేట్ చేస్తూ ఉన్నారంటూ మాత్రం ఈ వాదనలు జరిగాయి. ఎలా సాగేసాయి మార్నింగ్ నుంచి వాదనలు, మీరేం చెప్తాను? పేరు వరుణ్ అండి. ఇప్పుడు పిటిషన్ తరపు నుంచి నిరంజన్ రెడ్డి గారు ఆర్గ్యూ చేయడం జరిగింది. సో వారు పర్ఫెక్ట్గా సినారియో బేస్డ్ అయింది అంతా కూడా చెప్పడం జరిగింది. అంటే అక్కడ చూస్తే వీళ్ళిద్దరు కలిసి ఉన్నారు, ఇంతకుముందు కలిసి ఉండి తర్వాత మ్యూచువల్గా అండర్స్టాండింగ్ తోటి పార్టీస్కి వెళ్ళడం, తను కూడా డ్రింక్ చేయడం, ఇవన్నీ కూడా మనకు సోషల్ మీడియా క్లిప్స్ కూడా కనిపిస్తున్నాయి. యాక్చువల్లీ ఏంటంటే సెంట్రల్ మినిస్టర్ కొడుకని ఒకటి, తర్వాత ఇదంతా అబ్స్కాండింగ్ అది అన్నట్టు పోస్టర్లు పెట్టడము, ట్రైన్ MMTS ఇవి మన మెట్రోలలో కూడా పెట్టి ఒక రకంగా డిఫెండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళు ముందుకు వచ్చారు. యాక్చువల్గా ఆమె పోక్సో కేసు అని చెప్పడానికి కూడా మన అర్హులు కాలేదు. ఎందుకంటే పోక్సో అనేది డెఫినేషన్ డిఫరెంట్. అది ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్. అది ఇది డెలిబరేట్గా ఎవరు చేస్తే దానికి పెట్టేది. వీళ్ళిద్దరు మంచిగానే ఉన్నారు ఒకప్పుడు, తర్వాత ఏదో డిఫరెన్స్ వచ్చాయి. December 31 జరిగిన దానికి ఇప్పటికి సంబంధం ఏంటండి? ఇంత గ్యాప్లో ఏం చేశారు అంటే వాళ్ళిద్దరికి ఏదో అండర్స్టాండింగ్లో తేడా వచ్చింది ఇద్దరి మధ్యలో. దాని తరపున అడ్వాంటేజ్ తీసుకొని కొంత పెద్ద మనుషులను కలిసి ఇక మినిస్టర్ కొడుకు అని చెప్పేసి ఏదైనా మనీ ట్రాక్ చేయాలి, ఎక్కువ లంసం తీసుకోవాలన్న ఉద్దేశంతో ఇవి పెట్టడం జరుగుతుంది. సో ఇవాళ నిరంజన్ రెడ్డి గారు మొత్తం బ్రీఫ్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కూడా చెప్పడం జరిగింది ఆ సీన్కు సంబంధించింది. అలాగే ఈమె విషయంలో 2 డేట్ ఆఫ్ బర్త్లు కనిపిస్తున్నాయి. ఒకటి వచ్చేసేసి మైనర్ కాదని, ఇంకోటేమో మైనర్ అన్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు అనేది. సో మరి ఆమె ఆమె కేసు పెట్టినప్పటికీ ఆమెకు ఒకవేళ 18 బిలో ఉంటే తను మైనర్ కిందకి వస్తుంది. ఒకవేళ లేదనుకో అసలు ఇవన్నీ కూడా చెల్లదు. సో FIRలో కూడా మనకు మాడిఫై చేయడం జరిగింది. ఫస్ట్ 354 పెట్టారు, 354 పెట్టి మళ్ళీ తీసేస్తారని కూడా అంటున్నారు. అది పబ్లిక్ డాక్యుమెంట్ మనకు కనిపిస్తుంది FIR స్టేట్మెంట్ కూడా. కానీ జనరల్గా FIR అనేది ఫస్ట్ ఎయిడ్ లాగా తీసుకుంటారు, తర్వాత మాడిఫై చేయొచ్చు. బట్ ఏ గ్రౌండ్స్లో చేశారనేది మనకు ముఖ్యం. సో ఇక్కడ చూస్తే మనకి కనిపించేది ఏంటంటే సెంట్రల్ మినిస్టర్ కొడుకు ఈయనకి బాగా లంసం అమౌంట్ ఉంది, ఏదో మనీ ట్రాక్ చేయాలన్నట్టు ఉద్దేశంతో పెట్టానట్టు. ఎందుకంటే వీళ్ళిద్దరు కలిసి ఉన్నాయి, చాలా క్లిప్పింగ్స్ ఈవెన్ సోషల్ మీడియాలో కూడా తిరుగుతున్నాయి. ఇద్దరు కలిసి బయటికి వెళ్ళారు, ఈవెన్ రెసార్ట్ కూడా ఆయన పిలిస్తే వచ్చింది. ఇద్దరి మధ్యలో కంపాటబిలిటీ లేని ఒక అమ్మాయి రాదు ఎప్పుడు కూడా. ఓకే, ఓ ఫోన్ నెంబర్ ఇవ్వండి కూడా వాడు కాల్ చేయడు. అంటే వాళ్ళిద్దరి మధ్యలో మంచి కంపాటబిలిటీ ఉంది, మంచిగానే ఉన్నారు. డిఫరెన్స్ వచ్చింది కాబట్టి ఇన్ని మంత్స్ ఆఫ్ టైంలో ఏదో ప్లాన్ వేసుకొని డెలిబరేట్గా ఈ సెక్షన్లు పెట్టి ఆయన డిఫేమ్ చేయడం జరుగుతుంది. లంసమ్ అమౌంట్కో దేనికోసమో. ఇది నిరంజన్ రెడ్డి గారు ఇచ్చిన ఇవాళ పిటిషనర్ తరపున న్యాయవాదిగా తను నిలబడి మొత్తం బ్రీఫ్ ఆఫ్ ఫ్యాక్ట్స్ చెప్పేసి చేశారు. రేపటికి ఆర్డర్కి ఇచ్చారు. మరి ఇంటర్వ్యూ బెయిల్ దీని మీద ఇంటర్వ్యూ ప్రొటెక్షన్ మీద ఇవన్నీ మనకి రేపు తెలుస్తుంది. తల్లికి చాలా స్పష్టంగా అమ్మాయి వయసు ఏంటో తెలుసు. ఎందుకంటే గతంలో రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు సెల్ఫ్ అఫిడవిట్ ఇచ్చినప్పుడు అమ్మాయి 15 ఏళ్ళు ఉంది, 2021లో 9th క్లాస్ చదువుతుంది అని చెప్పింది. ఇప్పుడు 2021 నుంచి చూసుకుంటే 2026, 5 సంవత్సరాలు పెరిగాయి. ఇంకా మైనర్ అని చెప్పి పోక్సో కేసు పెట్టి భగీరథ్ని ఎందుకు ఇబ్బంది పెట్టాలనుకుంది? ఇప్పుడు మీరు అన్న దాంట్లోనే మీకు ఆన్సర్ దొరుకుతుంది కొంచెం క్షుణ్ణంగా పరిశీలిస్తే. ఇప్పుడు 2021లోనే 9వ తరగతి చదువుతుందని 14 అని చెప్పారు. అప్పటికి ఇప్పుడు 5-6 చేస్తే 18 years దాటిపోయింది. సో అలాంటిది ఒక డేట్ ఆఫ్ బర్త్ కూడా 18 years అబౌవ్ ఉంటున్నట్టు కూడా మన పిటిషన్ తరపు న్యాయవాది దగ్గర కూడా ఉంది వాళ్ళ టీంలో. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీరే చూస్తే ఆయన ఒక సెంట్రల్ మినిస్టర్, ఎవరు వీళ్ళ ఫాదరు బండి సంజయ్ గారు సెంట్రల్ మినిస్టర్ అండ్ మాస్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి. వాళ్ళని డిఫేమ్ చేయాలి, సంథింగ్ వాళ్ళ దగ్గర నుంచి గ్రాప్ చేయాలి. మరి ఇక్కడ ఇష్యూ జరిగినప్పుడు అఫిడవిట్లో మరి ఏజ్ ఏమో తక్కువ చూపించి మళ్ళీ ఇప్పుడు మైనర్ గర్ల్గా ఎలా చూపిస్తారు? ఆయన మైనర్ గర్ల్ డ్రింక్ ఈ పార్టీస్కి ఇవన్నీ అటెండ్ అవ్వడం ఏంటి? తల్లిగాను ఆపలేవా? మీ ఇంటెన్షనల్ తోటి బండి భగీరథ్ ఇది సౌండ్ పార్టీ, సెంట్రల్ మినిస్టర్ కొడుకు తన ఫ్యామిలీలోకి వచ్చి సెటిల్ అయిపోవచ్చు అని ఏదో ఉద్దేశంతో మీరు చేసినారు. ఇప్పుడు మీరు ఇచ్చిన అఫిడవిట్లోనే చెప్తున్నారు కదండి ఏజ్ ఎంత అనేది. ఎందుకంటే మా దగ్గర కూడా ఒక సర్క్యులేట్ అవుతుంది డేట్ ఆఫ్ బర్త్ 18 అబౌవ్ ఉందని చెప్పేసి. ఇప్పుడు 18 అబౌవ్ ఉంటే అది అసలు ఫాల్స్ అలిగేషన్స్ అయితే అసలు క్వాష్ చేసేయాలి మొత్తం. అసలు ఫాల్స్ అలిగేషన్స్ కిందకి వస్తుంది, తప్పుడు కేసు డిస్మిస్ అవ్వాలి. ఇక్కడ ఏంటంటే ఇంకా బెయిల్ కోసం ట్రై చేస్తారు. ఎందుకంటే ఎవిడెన్సెస్ అన్ని రావాలి. మనకు కేసు వితౌట్ ఎవిడెన్స్ బాడీ వితౌట్ సోల్ అంటారు, మనకు అవన్నీ రావాలి. ఇప్పుడు బెయిల్ ఇస్ రూల్ అన్నారు కాబట్టి రేపు యాంటిసిపేటెడ్ బెయిల్ కూడా వచ్చే అవకాశం ఉంది.
ఎందుకంటే ఇందులో ఎఫ్ఐఆర్ దగ్గర విషయంలో డిఫరెన్స్ వచ్చింది, 354 పెట్టి మళ్ళీ తీసేయడం జరిగింది. ఈమె డేట్ ఆఫ్ బర్త్ లో డిఫరెన్స్ వచ్చింది. పైగా పోక్సో అనేది కరెక్ట్ గా దీనికి వ్యాలిడ్ కాదు, ఎందుకంటే ఇద్దరు కలిసి ఉన్నారు, ఒకప్పుడు కలిసి ఉండి కన్సర్న్ తోటి అన్ని జరిగి తర్వాత డిఫరెన్స్ వచ్చి ఉపాయం వేయడం తప్పు. ఇంకోటి మీరు చెప్పినట్టు కూడా అప్పుడు ఒక యాక్సిడెంట్ విషయంలో ఎక్కడో డేట్ ఆఫ్ బర్త్ వేరే చూపించారు. మరి అదే డేట్ ఆఫ్ బర్త్ ఇప్పుడు 2026 May 14th కి తీసుకుంటే ఖచ్చితంగా 18+ ఉంది. మరి ఇక దీన్ని బట్టి క్రిస్టల్ క్లియర్ గా మనకు అర్థమవుతుంది ఏంటంటే ఒక సెంట్రల్ మినిస్టర్ వాళ్ళ అబ్బాయిని మనము గ్రిప్ లోకి తీసుకుంటే మనం లైఫ్ సెటిల్డ్ అన్నట్టుగానే కనిపిస్తుంది అక్కడ. ఒకవేళ రేపు అమ్మాయి తరపున న్యాయవాది అంటే బాధితురాల తరపున న్యాయవాది ప్రొడ్యూస్ చేసినప్పుడు అమ్మాయి మైనర్ కాదు మేజర్ అని తేలితే తర్వాత ఏంటి కేసు ప్రొసీడింగ్స్? ఇప్పుడు రేపు మైనర్ కాదని తేలితే అంటే మరి మీరు అమ్మాయి తరపున తల్లికి వయస్సు తెలియకుండా ఉంటుందని మీరే అంటున్నారు. మరి అఫిడవిట్ ఫాల్స్ అవుతుంది కదా, అంటే వీరు హ్యాబిచువల్ గా తప్పులు చూపేవాళ్ళనేది వీళ్ళకు తెలిసిపోతుంది కదా. ఇప్పుడు ఆ పర్టికులర్ అఫిడవిట్ లో ఆమె ఏజ్ ఏం చూపించింది, అప్పుడే 9th క్లాస్ అంటే 14 years, ఇప్పుడు అది అయిపోయి 20 ఏళ్ళు రావాలి. మరి తల్లి చెప్పింది అబద్ధం అని మేము చెప్పొచ్చు కదా. ఇప్పుడు నేనే ఉంటే కౌన్సిల్ నేను ఖచ్చితంగా చెప్తాను కదా, అప్పుడు ఏది సత్యం? అవన్నీ కాదు, అది మనకు ఫ్యాక్ట్స్ అండ్ ప్రూఫ్స్ మనకు రేపు దొరుకుతాయి. ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ హెస్ హ్యాపెండ్ అండ్ ఎవిడెన్స్ కూడా నిరంజన్ రెడ్డి గారు కొంత టైంలో అన్ని ప్రొడ్యూస్ చేస్తారు, అప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే ఇది ఇంటెన్షనల్ గా పెట్టిందండి. ఎవరు పోక్సో అన్న అసలు డెఫినేషన్ పరంగా ఎవరు ఇంటెన్షనల్ గా చేస్తేనే పోక్సోనండి. ఇద్దరు కలిసి ఉండే తర్వాత పెడతా అంటే ఇప్పుడు కొన్ని రేప్ కేసెస్ లో కూడా ఎట్లంటే ఇంటెన్షనల్ కన్సర్న్ అన్ని జరుగుతున్నాయి, తర్వాత ఏదో డబ్బులు గుంజడానికి రేప్ కేసులు పెడుతున్నారు, అలానే ఉంది ఇది కూడా. కానీ దేశవ్యాప్తంగా పోక్సో కేసు చాలా కఠినంగా న్యాయస్థానం పరిగణిస్తుంది. ఇప్పుడు వేరే ఒక వ్యక్తి పైన పోక్సో కేసు నమోదైతే బండి సంజయ్ కొడుకు విషయంలో కోర్టు ఏదైతే ఆర్డర్ పాస్ చేసి 1 day రిలీఫ్ ఇచ్చింది, నెక్స్ట్ వాయిదా వేసిందో మా విషయంలో కూడా అట్లనే కోర్టు వివరించండి అని చెప్పి ఈ కేసుని ఉదాహరణ కిందకి తీసుకొని ఈ పోక్సో చట్టాన్ని మొత్తం నీరుగార్చే ప్రయత్నం చేస్తే అలా ఏముండదండి. పోక్సోలో ఎంతోమంది కూడా జైలుకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, అట్లేముండదు. రిగర్సివ్ ఇంప్రిజన్మెంట్ కూడా ఉంది, 20 ఏళ్ళు కూడా పడ్డాయి ఎంతోమంది. మీరు సెక్షన్ కోర్టులో ఇవన్నీ చూస్తే కూడా న్యూస్ పేపర్స్ వీటిలో 20 years రిగరస్ ఇంప్రిజన్మెంట్ పడింది పోక్సో కేసులో. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మామూలు వ్యక్తిని ఎవరు పెద్ద టార్గెట్ చేయరండి. సెంట్రల్ మినిస్టర్ బండి సంజయ్ అంటే ఏంది, ఆయన ఒక కరీంనగరే ఆయనది ఒక టైంలో, ఆయనకు ఫుల్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి, నెక్స్ట్ ఎంత పెద్ద స్థాయికైనా ఎదగొచ్చు. అలాంటి వాళ్ళ మీద ఈ బురదజల్లి కార్యక్రమము, ఈ ఫాల్స్ అలిగేషన్స్ వేస్తే వీళ్ళకైనా లబ్ధి పొందుతారు. క్రిస్టల్ క్లియర్ గా తను పెట్టిన అఫిడవిట్ లో ఒక డేట్ ఆఫ్ బర్త్ చూపించి ఇప్పుడు పోక్సో అని చెప్పేసి చెప్తానంటే ఎట్లా చెల్లబోటు కాదు. అంటే తల్లి చెప్పింది అబద్ధం అనే కన్సిడరేషన్ అవుతుంది కదా. మరి అబద్ధం చెప్పి ఇప్పుడు పెద్ద స్థాయి వాళ్ళ మీద ఎందుకు ఇలా జరుగుతుంటే పెద్ద స్థాయి వాళ్ళ మీద టార్గెట్ చేస్తారు ఎవరైనా, డబ్బున్న వాళ్ళ ఇంట్లోనే దొంగతనం చేస్తారు ఎవరైనా. సో పెద్ద స్థాయి వీళ్ళు సెటిల్ అయిపోవచ్చు అనే తప్ప నీ ఇష్టంతో నువ్వు ఫామ్ హౌస్కి వెళ్ళావు, నీ ఇష్టంతో నువ్వు అన్ని రిసార్ట్కి వెళ్ళావు, నీ ఇష్టంతో ఆయనతో ఎళ్ళబడి తిరిగావు, ఎక్కడో డిఫరెన్స్ వచ్చింది నేను ఆయన మీద పోక్సో చేస్తానంటే దానికి ప్రూఫ్స్ ఉండాలి కదా. కేసు వితౌట్ ఎవిడెన్స్ బాడీ వితౌట్ సోల్ అన్నారు, అది ఎవిడెన్స్ లేని చాలదు. ఈ కేసుని బేస్ చేసుకొని ప్రతిపక్షాలు చాలా మంది మహిళలు భగీరథ్ ఫ్రెండ్స్, అమ్మాయి ఫ్రెండ్స్ భగీరథ్ ఫోటోలని ఫ్లైఓవర్ల మీద పెట్టడము, మెట్రోలో ప్రచారం చేయడము, మిస్సింగ్ అయినాడు, అబ్బాయి కనిపించట్లేదు, కేంద్ర మంత్రి ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేస్తా ఉన్నాడు, భగీరథ్ అరెస్ట్ అవ్వకుండా తప్పించుకుంటున్నాడు, చట్టాలను మేనేజ్ చేస్తున్నాడు, పోలీసులను మేనేజ్ చేస్తున్నాడు. కానీ క్లియర్ కట్ గా ఆ అమ్మాయి మైనర్ అని ఇప్పటి వరకు కోర్టులోనే తెలియదు. మరి ఇతను కూడా చాలా డిఫేమ్ అయ్యాడు కదా. ఇప్పుడు మీరు చూస్తే గతం మనకు అస్సాంలో కానీ వెస్ట్ బెంగాల్లో కానీ వేరే చోట కూడా బీజేపీ ఉంది, ఫుల్ హవా నడుస్తుంది ఒక రకంగా బీజేపీ పార్టీది. ఈ యొక్క బండి సంజయ్ గారు వచ్చేసి బీజేపీ పార్టీ వ్యక్తి, ఈ తన అబ్బాయి నెక్స్ట్ వాళ్ళకు కూడా ఉంటుంది. ఆయన మన కవిత గారు చెప్పినట్టు పొలిటికల్గా లేని అతన్ని పేరు తీసి మనం ఎందుకు డిఫేమ్ చేయాలి, అది చట్టం చూసుకుంటుందని కూడా చెప్పారు. ఎందుకంటే ఆరోపణలు వేసేంత మాత్రం ఆయన అక్యూజ్డ్, ఆయన తప్పుడు కాదు, అక్కడ ప్రూఫ్ కావాలి, కన్విక్షన్ కావాలని అంటే చాలా ఉంటాయి. అక్కడ ఆ కేసు విచారణ జరిగిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మొత్తం ఏవైతే జడ్జిమెంట్స్ ఆర్గ్యుమెంట్స్ అయిన తర్వాత వచ్చే వర్డిక్ట్ని బట్టి చెప్పగలుగుతాం ఆయన చేసింది రైటా రాంగ్ అని. ఇక్కడ చూస్తే క్లిస్టర్ క్లియర్గా కనిపిస్తుంది. మీరు సోషల్ మీడియా అవన్నీ చూస్తే కూడా మీకు కనిపించేది ఏంటంటే వాళ్ళిద్దరు కలిసి మంచిగానే ఉన్నారు, డిఫరెన్స్ రావడం వల్ల ఇది పెట్టడం జరిగింది. కాకపోతే సెంట్రల్ మినిస్టర్ కొడుకు కాబట్టి ఖచ్చితంగా ఆయన మీద టార్గెట్ ఎక్కువ ఉంటుంది. అదే ఒక స్వీట్ షాప్ వాళ్ళ అబ్బాయి అంటే అంతకన్నా ఎవరు చూడరు. సో వీళ్ళని టార్గెట్ చేసేది ఎందుకంటే అదర్ పార్టీస్ లబ్ధి పొందడం, వాళ్ళకి మైనస్ అయితే మనకు ప్లస్ అవుతుందన్న ఉద్దేశంతో జరుగుతుంది. మొత్తానికి న్యాయస్థానంలో సాగినటువంటి వాదనల విషయానికి వస్తే సెంట్రల్ మినిస్టర్ అతను ఉన్నత హోదాలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అతని కొడుకుని టార్గెట్ చేసి లంసమ్ అమౌంట్ గా లాగేటువంటి ప్రయత్నం జరిగి ఉండవచ్చు అనేది కూడా అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. రేపు చూడాలి అటు బాధితురాలు తరపున అంటే ప్రభుత్వం తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ అమ్మాయి మైనర్ అని తేల్చడానికి ఏ రకమైనటువంటి ఆధారాలు ప్రొడ్యూస్ చేస్తారో కోర్టులో రేపటికి ఒక కంక్లూడ్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. ఓకే రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.